రైతు సోదరులందరికీ నమస్కారం. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. చూడండి, మంటలో బగబగ మండిపోతున్నాయి. పచ్చని చెట్లు బగబగ మండిపోతూ ఉన్నాయి. మీరు చేస్తున్న ఈ నిర్వాహకం వలన మొత్తం అడవులు తగలబడుతూ ఉన్నాయి. వృక్ష సంపద మొత్తం దెబ్బతింటూ ఉంది. మీరు పెట్టిన నిప్పు ఏదైతే ఉందో చూడండి, ఇది మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే ఒక దహనంలా అంటుకొని మొత్తం పచ్చని చెట్లు అసలు చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు చూడండి, మంట మండిపోతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మంచి పద్ధతి కాదు. రైతు సోదరులారా, భూములు ఆగమవుతున్నాయి, పంటలు ఆగమవుతున్నాయి. భవిష్యత్తులో మొత్తం టోటల్గా జిల్లాలే డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రైతు సోదరులు ఇప్పటికైనా కొంత మార్పు అనేది ప్రయాణం చేయకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఎదుర్కొంటారు. ఒక పక్క పంటలు పండట్లేదు, ఒక పక్క భూమిని మీరే నాశనం చేస్తూ ఉన్నారు. భూమాతని కాపాడకపోతే చాలా ఇబ్బంది పడుతుంది మన భూమి. చూడండి మిత్రులారా, చూడండి, అసలు మాటలు రావట్లేదు చెప్పాలంటే. ఎంత దారుణమైన సిచ్యువేషను. పచ్చని చెట్లు మంట మండిపోతున్నాయి. వాటర్ లేదు. వాటర్ కొడదామనంటే ఇక్కడ వాటర్ లేదు. ఎర్రటి ఎండ, మిట్ట మధ్యాహ్నం పూట ఇదంతా కూడా ఆ చెలకలో పెడితే అక్కడి నుంచొని ఇక్కడికి వచ్చి మొత్తం టోటల్గా పచ్చని చెట్లు వస్తూ ఉన్నాయి. వెంకన్న గారు, మేము ఇక్కడ ఈ ప్రాంతంలో రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. వెంకన్న గారు, మీరు అంటే ఈ ప్రాంతంలో రైతుల యొక్క శ్రేయోభిలాషిగా ఉన్నారు. రైతుల్ని మీరు ఎడ్యుకేట్ చేయండి. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ప్రధానంగా మంచి అంటే అడవి ప్రాంతం. ఇదంతా అడవి ప్రాంతం. అటవీ సంపదను కాపాడుకోవాల్సిన రైతాంగం ఈరోజు మొత్తం అడవుల్ని ఇలా తగలబెడుతూ ఉంటే ఏ రకంగా ఉంటుంది? మిత్రులారా, ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇలాంటి పనులు చేయవద్దు. ఓకే వెంకన్న గారు.